గాడ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 4వ అధ్యాయము 9వ వచనము నుండి 15వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. యెహోవా, నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ ఉన్నాడని కయీనును అడుగగా, అతడు, నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడినా అనేను. అప్పుడాయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేద్యపరచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉందువనెను. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినై ఉందును. కావున నన్ను కనుగొను వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయీనును చంపిన యెడల వానికి ప్రతిదండన 7 అంతలు కలుగును అనెను. మరియు ఎవడైనను కయీనును కనుగొని అతనిని చంపక ఉండునట్లు యెహోవా అతనికి ఒక గురుతు వేసెను. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదువుకొనబడిన లేఖనము నిమిత్తమై ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన తండ్రి, మా మంచి దేవ, మీ ఘనమైన ఉన్నతమైన అతి పరిశుద్ధమైన నామమునకు వేలాది కోట్లాది స్తోత్రాలయ. ప్రతి ఉదయము ఈ రీతిగా మీ సన్నిధిలో మేమందరము గడుపుటకు మీరు చూపుచున్న కృప కొరకే వందనాలు అయ్యా. ప్రతి ఉదయము దేవునితో అని ఆధ్యాత్మిక కార్యక్రమంలో మీ పరిశుద్ధమైన లేఖనాలను ధ్యానం చేస్తూ మీ పరిశుద్ధ గ్రంథములో రాయబడిన లేఖనాలలో దాగి ఉన్న అనేకమైన సత్యాలను మేము అయ్యా మీ ద్వారా మేము నేర్చుకుంటూ ఉండగా, అందరూ నాయన ఈ సత్యాలను గ్రహించిన వారు కూడా నీ పరిశుద్ధ గ్రంథాన్ని చదువువారుగా ధ్యానించేవారుగా మార్చుచున్నందుకే వందనాలు తండ్రి. ఈరోజు మేము ధ్యానం చేయుట కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగముల నుండి కూడా కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దుష్టిని సంబంధి అయిన కయీను, మరి దుష్టక్రియలు సత్క్రియలు లేనటువంటి కయీను దేవుని గద్దింపును పట్టించుకొనని, దేవుని గద్దింపుకు లోబడిన కయీను, మరి తల్లిదండ్రులకు అవిధేయుడిగా బ్రతుకుతున్నటువంటి కయీను తన జీవితంలో మరి ఏమి సంపాదించుకున్నాడు, తన జీవితంలో ఎలా బ్రతికాడు, మరి ఆ యొక్క దేవుని సన్నిధిలో తను నేర్చుకున్నటువంటి దేవుని సన్నిధిలో తన తల్లిదండ్రుల ద్వారా తాను నేర్చుకున్నటువంటి ఆ భక్తిని, విశ్వాస్యతను ఎలా పోగొట్టుకున్నాడో, మరి దుష్టిని సంబంధిగా దుష్ట క్రియలు కలిగిన వాడే మరి సొంత తమ్ముని మీదే పడి మరి తమ్మునిని చంపినటువంటి ఆ పరిస్థితి కయీను జీవితంలో ఎలా దాపురించిందో నిన్నటి దినాన మనం ధ్యానం చేస్తాం కాదు. మరి కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతన్ని చంపిన తర్వాత దేవుడైన యెహోవా కయీను దగ్గరికి వచ్చి మరి మాట్లాడుతున్న సందర్భమే ఈరోజు మనం చదువుకున్న మరి ధ్యానాంశము. 9వ వచనం 4వ అధ్యాయము 9వ వచనములో మరి దేవుడు కయీనుతో మాట్లాడుతున్నటువంటి మాట, యెహోవా, నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ ఉన్నాడని కయీనును అడుగగా, అతడు, నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడినా అనెను. ప్రియదేవుని పిల్లలారా, సాక్షాత్తు దేవుడే వచ్చి మరి కయీనును అడుగుతా ఉన్నాడు. ఏమని? నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ ఉన్నాడు కయీను అని కయీనుని అడిగితే కయీను ఎలా సమాధానం చెప్తున్నాడండి? నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడినా ఏమిటి అని ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు? సాక్షాత్తు మరి దేవుడైన యెహోవాతో మరి కయీను మాట్లాడుతూ ఉన్నాడు.
ప్రియదేని పిల్లరా, కయీను యొక్క గుణలక్షణాలను మనం ధ్యానం చేసినప్పుడు అతడు మనుషులతో మాట్లాడే తీరును కూడా కోల్పోయాడు. ఎప్పుడు ఆ స్థితి మన జీవితంలోనికి వస్తుంది? దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క కట్టడలను, మరి దేవునికి విధేయత మనము చూపనప్పుడు, అపవాది సంబంధిగా మనం మారినప్పుడు, మరి అపవాది క్రియలు, అపవాది మరి ఆది తల్లిదండ్రులైన అవ్వ ఆదాములో దేనినైతే మరి ప్రవేశపెట్టాడో, ఏ మాట వినకూడదో ఆ మాట విన్నారో, ఆజ్ఞాతిక్రమం చేశారో, అవిధేయత వారిలోకి వచ్చిన కారణాన్ని బట్టి అదే అవిధేయత వారి సంతానంలోను కూడా ఎంటర్ అయింది. కాబట్టి కయీనును గురించి దేవుడు రాయించిన మాటలేమిటి? వాడు దుష్టిని సంబంధి అయి అన్నాడు. మరి నీతి క్రియలు తనలో లేవు అన్నాడు. మాట్లాడే తీరు కూడా తను కోల్పోయాడు అని చెప్పి దేవుడు రాయించాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, మీలో చాలామంది కూడా ఇలాగనే ఉన్నారు కదూ. దేవుడు సాక్షాత్ దేవుడే మాట్లాడుతూ ఉంటే ఆ స్వరాన్ని వినని వారిగా, ఆ స్వరాన్ని పట్టించుకొనని వారిగా, ఒకవేళ విన్న ఆ మాటకు విధేయత చూపని వారిగా ఉన్నారేమో. ఇక్కడ కయీను అలాగనే ఉన్నాడు. దేవుడు అంటున్నాడు కదా, కయీను, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా కనిపించటం లేదేంటి? నువ్వు అక్కడవే ఉన్నావేమిటి అని కయీనును అడిగినప్పుడు కయీను ఏం చెప్పాలి? మరి చేసిన తప్పిదాన్ని ఒప్పుకోవాలి. ప్రియదేని పిల్లరా, మొదట నీవు చిన్నబుచ్చుకున్నావేమి, నీవెందుకు కోపపడుతున్నావని దేవుడు అడిగినప్పుడు మరి తన సమాధానము మరి చెప్పి, మరి నా కోపానికి కారణము ఇది అని దేవునితో అన్నప్పుడు దేవుడు వానిని సరిచేసేవాడేమో. కానీ దేవుడే చెప్పాడు, నీ క్రియలు సరిగా లేవు, వాటిని సరి చేసుకో అని దేవుడు గద్దిస్తే ఆ గద్దింపును పట్టించుకోలేదు. ఇప్పుడు తమ్ముడిని చంపి చంపినటువంటి ఆ యొక్క నరహత్య చేసినటువంటి దానిని కూడా కప్పిపుచ్చుకోవాలని చూస్తూ ఉన్నాడు. ప్రియదేని పిల్లరా, ఈ రోజున చాలామంది ఈ కయీనులాగా మరి చేసిన తప్పిదములను ఒప్పుకొనక కప్పుకోవటం ప్రారంభించారు. ఆ దినము నుండే మరి నీవెప్పుడైతే ఒప్పుకొనక కప్పుకోవటం, మరి దేనినైతే నీవు అతిక్రమములను దాచిపెడతా ఉన్నావో, దేవునికి తెలియదు అనుకుంటున్నావో, జాగ్రత్త ప్రియ దేవుని పిల్లలారా. దేవునికి మరి తెలియనిదంటే ఏదైనా ఉన్నదా? ఆయనకు కనుదృష్టిలో పడకుండా దేనినైనా మనం మరుగు చేయగలమా? ప్రియదేని పిల్లల ఆలోచన చేయండి. కయీను తన క్రియలను దాచాడు, మరి తాను చేసిన నరహత్యను కూడా దాచాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అవును, అపవాది అయినటువంటి సాతాను మనలను ఎలాగుననే మరి దేవుని యొక్క మాటకు విధేయత చూపకుండా, దేవుని మార్గములో మరి మనము మరి నడవకుండా వాడు అడ్డుకట్ట వేస్తూ ఉంటాడు. మరి దేవుడే వచ్చి మాట్లాడుతూ ఉంటే దేవునికి ఎలా వ్యతిరేకంగా మాట్లాడాలో, ఎలా తప్పించుకోవాలో వాడు జ్ఞానాన్ని ఇస్తావాడు. ప్రియదేని పిల్లారా, దేవుని సన్నిధిలో నుండి మనము కనుక ప్రక్కకు తొలగినట్లయితే వెంటనే వాడు మరి ఎంటర్ అయిపోతాడు. కాబట్టి కయీను కూడా ఇలా మరి దుష్టిని సంబంధిగా బ్రతుకుతూ దుష్టక్రియలు చేస్తూ దేవుడు చూడలేదులే, దేవుడు మరి నన్ను పట్టించుకోడులే, దేవుడు ఏం చేయడులే అనుకున్నాడు. ప్రియదేని పిల్లరా, అయితే ప్రేమ కలిగిన దేవుడు కయీను దగ్గరికి వచ్చి, మరి చెడ్డ క్రియలు కలిగినటువంటి వాని దగ్గరికి వచ్చి, మరి నరహత్య చేసిన వాని దగ్గరికి వచ్చి దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. మరి తాను చేసిన ఆ తప్పిదమును, ఆ ఘోరమైన పాపమును ఒప్పుకుంటాడేమోనని చెప్పి దేవుడే వచ్చి మాట్లాడుతూ ఉంటే ఏమంటున్నాడు? నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడయా కయీను అని అడిగితే ఏం చెప్పాలి? నాకు కోపం వచ్చింది, నా తమ్ముడిని నేను చంపేశాను అని చెప్పాలి. మరి అలా ఒప్పుకుంటే దేవుడు మరొక రకంగా మరి కయీనును ట్రీట్ చేసేవాడేమో. ఏమంటున్నాడు? నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడినా అంటా ఉన్నాడు. అంటే దేవునికి ఏమీ తెలియదా? మరి నువ్వేం చేస్తావో దేవుడు ఎరగటం లేదా? దినములో నీవు ఎన్నిసార్లు మరి దేవుని యొక్క సన్నిధిని కోల్పోయి, దేవుని సన్నిధిలో నుండి తొలగిపోయి నీవు లోకముతో స్నేహం చేస్తూ ఉన్నావో, ఈ లోకములో నీ కంటికి కనిపించిన దానిని అనుభవిస్తూ ఉన్నావో దేవుడు చూడటం లేదా? నీవు గంటలు దేని ముందర నీవు గడుపుతూ ఉన్నావు, గంటలు దేనితో నీవు గడుపుతూ ఉన్నావు, నీ ఆలోచన ఏమిటి, నీ తలంపులు ఏమిటి,
నీ యొక్క హృదయపు ఆలోచన, హృదయపు తలంపులు మరి ఏమిటో మరి ఎవ్వరూ చూడటం లేదులే అని చీకటిలో నీవు చేస్తున్న ఆ దుష్కార్యములన్నీ కూడా మరి ఎవరు చూస్తున్నారో ఎరిగిన వానిగా ఉన్నావేమో. జాగ్రత్త. దేవుడు సమస్తమును ఆయన చూడగలిగిన వాడు. అందుకే కయీనుతో అంటున్నాడు కదా, నీ తమ్ముడైన హేబేలు ఏడయ్యా అని అంటే, నా తమ్ముడైన హేబేలుకు నేనేమన్నా కావాలి వాడినా, నాకేం తెలుసు, నాకు తెలియదు అని దేవునితోనే మరి సమాధానమిస్తున్నటువంటి కయీను. దేవుని పిల్లారా, అప్పుడు 10వ వచనంలో దేవుడు మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. నా ప్రియ దేవుని పిల్లలారా, మరి మనము చేసిన దుష్కార్యమును కప్పుకోవాలని మనం ప్రయత్నం చేస్తే దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు. ఎన్నోసార్లు మనము దేవునికి వ్యతిరేకంగా చేసిన ఆ దుష్కార్యములను బట్టి దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడే ఉంటాడు. కానీ ఇది నాది కాదులే, ఇది నాతో కాదులే దేవుడు మాట్లాడింది అని చెప్పి చాలాసార్లు మనం వాటిని మరి తోసివేసి ఉంటాం. నా ప్రియ దేవుని పిల్లరా, ఆ క్షణంలో నుండే నీ జీవితంలో ఎన్నో శోధనలు, ఎన్నో వేదనలు మరి నీవు ఊహించని రీతిగా నీ మీదకి ఆ యొక్క శాపములని వచ్చి పడ్డాయి కదూ. ఎప్పుడైనా ఆలోచన చేసావా? ప్రియదేని పిల్లారా, దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు కదా, అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి అంటే, కయ్యను ఏం చేశాడు? చేసిన తప్పును ఒప్పుకోలేదు, కప్పుకోవటానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు కదా, నీవు చేసిన పని ఏమిటో నాకు తెలియదా? నీవు చంపిన నీ తమ్ముని రక్తం యొక్క స్వరము, తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెడతా ఉంది. ప్రియదేని పిల్లరా, హేబేలు చనిపోయిన ఆ రక్తము కూడా దేవుని సన్నిధిలో మొరపెడతా ఉందట. నీతిమంతుని రక్తమును భూమి మీద చిందించబడినప్పుడు ఆ రక్తము ఎవరికి మొరపెడుతుందండి? దేవునికి మొరపెడుతుంది. నా ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో నుండి మనం ఎలా తప్పించుకోగలం? ఈ యొక్క సందర్భమును మనం ఆలోచన చేస్తే, మనము చేసినటువంటి దుష్క్రియలు, దుష్కామ క్రియలు అన్నీ దేవుని సన్నిధిలో మరి కనపడతా ఉన్నాయి కదూ. మనం కప్పుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా మనము దాగుకోవటానికి మరి ఆస్కారమే లేదు. ప్రియదేని పిల్లరా, హేబేలు రక్తము నేలలో నుండి దేవునికి మొరపెట్టిందంట. వెంటనే ఆయన మరి భూమి మీదకి దిగి వచ్చి మరి ఆ దుష్కామ కార్యం చేసిన వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాడు. ఒప్పుకుంటాడేమోనని ఆలోచన చేశాడు దేవుడు. మరి దేవుడు కొంత మరి వెసులుబాటును, కొంత మరి కయ్యూనుకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఒప్పుకుంటాడేమో, ఇప్పుడైనా ఒప్పుకుంటాడేమో, తన క్రియలను బాగు చేసుకుంటాడేమోనని చెప్పి దేవుడు అవకాశం ఇస్తూ ఉంటే, దేవుడు అవకాశం ఇచ్చిన దానిని తాను తృణీకరించాడు, త్రోసివేశాడు. ప్రియదేని పిల్లలు, ఎందుకు ఇంత అవకాశం ఇచ్చిన కయ్యను తన యొక్క దోష శిక్షను ఒప్పుకోవటం లేదు అని అంటే, వాడు దుష్టిని సంబంధిగా మారిపోయాడు. దుష్ట క్రియలు హృదయం నిండా, మనసు నిండా నింపుకున్నవాడిగా మారిపోయాడు. దేవునికి దూరమైపోయాడు, సన్నిధికి దూరమైపోయాడు. ప్రియదేని పిల్లరా, ఇంటికి కూడా దూరమైపోవటానికి తన్ను తాను అప్పగించబడ్డాడు. అవును, దుష్టిని సంబంధిగా నువ్వు మారిపోతే, దుష్టిని యొక్క చేతిలో నువ్వు పడితే నీ బ్రతుకు కూడా ఇలాగే ఉంటుంది. నా ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచన చేశారా? ఒకవేళ గంటలు నీవు దుష్టిని సంబంధిగా మరి దేవునితో సహవాసాన్ని పోగొట్టుకొని ఒకవేళ నీవు మరి ఇలాగుననే కయ్యూనులా బ్రతుకుతా ఉన్నావేమో. జాగ్రత్త. దేవుడు తన వాక్యము ద్వారా నిన్ను గద్దిస్తూ ఉన్నాడు. ఇది నాది కాదులే, ఇది ఎవరికో, నేను అలాగున లేనులే అని ఎన్నో మారులు ఆయన వాక్యమును, ఆయన మాటను తృణీకరించావు. జాగ్రత్త అంటూ ఉన్నాడు దేవుడు. కాబట్టి ప్రియదేని పిల్లరా, మరి నీ తమ్ముని యొక్క స్వరము, రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. ప్రియదేని పిల్లరా, తన తండ్రికి దేవుడు శాపమునిచ్చాడు. ఏమని? నీవు బ్రతుకు దినములన్నిటను ఈ నేలను మరి సాగు చేస్తావు,
అది ఎలాగనో తెలుసా? నీ చెమటోడ్చి మరి దీనిని సాగు చేస్తావు, భూమి నీకు సారమునివ్వదు అన్నాడు. తన తండ్రికి ఇచ్చిన శాపమే మరలా కుమారుని మీద కూడా వచ్చింది. ప్రిదేన్ పిల్లరా, మరి అంతేకాదు, నేల మీద ఉండకుండా నీవు శపింపబడినవాడు అన్నాడు. ఈ భూమి మీద ఉండటానికే నీకు అధికారం లేదు అన్నాడు. ప్రిదేన్ పిల్లరా, అంటూనే నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమునిక మీదట నీకు ఇయ్యదు, నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమరువై ఉంటావు అని దేవుడు శాపముని ఇచ్చాడు. ఈ భూమి మీద ఉండటానికి కూడా నీవు అర్హత లేదు నీకు. అవును, దేవుడు అన్నాడు కదా, నరహత్య దేశములో ఉండకూడదు అన్నాడు. నరహత్య చేసేవారు భూమి మీద ఉండకుండా కొట్టివేయబడినటువంటి మరి ఆ యొక్క శాపము నేటికి ఈ భూమి మీద నిలిచి ఉంది కదూ. మరి లోకములో అనేక మంది నరహత్యలు చేస్తూ మరి జీవిస్తూ మరి లోకంలో బ్రతుకుతున్న వారు చాలామంది ఉన్నారు. తప్పించుకున్నాం అనుకుంటున్నారు, కానీ దేవుని చేతిలో నుండి ఎవరూ తప్పించుకోలేరు. ఇదేని పిల్లారా, కాబట్టి మరి కయ్యూను చేసినటువంటి అతిక్రమము దుష్టిని సంబంధిగా దుష్టక్రియలు కలిగిన వాడై నీతి క్రియలను విడిచిపెట్టిన వాడై మరి ఆ కారణాన్ని బట్టి భూమి మరి శపింపబడింది. తను భూమి మీద ఉండకుండా కొట్టివేయబడ్డాడు, శాపమును తెచ్చుకున్నాడు. ప్రిదేని పిల్లరా, మరి తల్లిదండ్రుల సహవాసాన్ని కోల్పోయాడు కయ్యను, మరి దేవుని సహవాసాన్ని కోల్పోయాడు, మరి సన్నిధి సహవాసాన్ని కోల్పోయాడు. అసలు భూమి మీదే ఉండకుండా కొట్టివేయబడ్డాడు. ప్రిదేని పిల్లరా, ఎంతటి ఘోరమైన శాపమును కయ్యను తెచ్చుకున్నాడో. ఈ రోజున కయ్యను లాంటి బ్రతుకు మీలో ఉందా? కయ్యను లాంటి జీవితం ఆలోచన విధానం మీలో ఉందా? మరి కయ్యను లాంటి మరి సత్క్రియలు లేని బ్రతుకు మీలో ఉందా? ఒకసారి ఆలోచన చేశారా? దేశములో ఉండకుండా అతడు కొట్టివేయబడ్డాడు. అంతేకాదు, మరి భూమి మీద ఒకవేళ వ్యవసాయం చేస్తే ఆ భూమి నీకు నువ్వెంత కష్టపడిన దాన్ని సారం నీకు ఇవ్వదు అన్నాడు. అంతేకాదు, నువ్వు ఈ భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరి అయిపోతావు అన్నాడు. ఇదేం పిల్లరా, భూమి మీద దేశదిమ్మరి అంటే ఏంటి? ఒక్కచోట నివసించడం వాడు. దేశదిమ్మరి అంటే ఆ దేశము ఆ ప్రాంతం తిరుగుతూ మరి ఒకచోట స్థిర నివాసం లేనివాడిగా బ్రతుకుతావన్నాడు. ఇదేం పిల్లరా, అందుకు కయ్యను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది, నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరిన యుందును, కావున నన్ను కనుగొని వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అన్నాడు. తన శాపమును తన మీదకి తానే తెచ్చుకున్నవాడిగా, దేవుని చేత శాపమును పొందుకున్నవాడిగా కయ్యను మాట్లాడుతూ ఉన్నాడు. నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది అన్నాడు. అవును, ఈ రోజున మన దోషములే మన మీద సాక్ష్యమిస్తూ ఉన్నాయి. నా ప్రియ దేవుని పిల్లలారా, మన దోషములు మన మీద సాక్ష్యమిచ్చినప్పుడు, మన దోషములను మనము పరిహరించుకోలేనప్పుడు, మన అతిక్రమములను మనం దాచిపెట్టినప్పుడు, వాటిని ఆ అతిక్రమం నుండి విడిపించటానికే మరి ఈ లోకంలోనికి తన సొంత కుమారుని మనకు రక్షకునిగా దేవుడు అనుగ్రహించాడు. అవును ప్రియ దేవుని పిల్లలారా, ఇంతటి శాపమును పొందుకున్నటువంటి కయ్యను లాంటి మనలను కూడా మన పాపములు మన మీద ఏలుబడి చేస్తూ ఉన్నప్పుడు, మన శాపములు మనలను కృంగదీస్తూ ఉన్నప్పుడు, ఈ భూమి మీద పాపము పెచ్చిమీరిపోయినప్పుడు, మరి ఏ మనుష్యుని ద్వారా రక్షణ కలిగినప్పుడు, మరి తండ్రి అయిన దేవుని యొక్క దేవుని యొక్క మరి కుమారుడు క్రీస్తు ప్రభుల వారు మన కొరకు ఈ భూలోకానికి వచ్చారు. ఎందుకో తెలుసా? మనలను రక్షించటానికి, మన మీద ఉన్న శాపములను పాపములను తొలగించటానికి, మన పాపభారమంతటిని తీసివేయటానికి ఆయన తన సొంత కుమారుని మనకు రక్షకునిగా అంగీకరించాడు. మరి మొదటి ఆదాము మరి ఆజ్ఞాతిక్రమం చేస్తే, కడపటి ఆదాము ఆ అతిక్రమములన్నిటినీ సరిచేయటానికి, మరి దేవునితో ఏ సంబంధాన్ని అయితే మానవుడు కోల్పోయాడో ఆ సంబంధాన్ని మరలా ఆయన కలపటానికి అంచె కడపటి ఆదాముగా మరి క్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చాడు. కయ్యను లాంటి మరి దోషములు చేసిన వారిని, మరి దుష్టిని సంబంధులుగా మారిపోయిన వారిని, పాపాన్ని
మరి భారముగా పాపమును పొందుకున్న వారై, మరి శాపమును పొందుకున్న వారై, భూమి మీద కొట్టివేయబడిన వారిని సైతము ఆయన రక్షించి మరలా మరి పరలోక రాజ్యమును చేర్చాలని తన సొంత రక్తమును ధారపోచాడు. అవును నా ప్రియ దేవుని, ఈ మాటలు వింటున్న నా ప్రియ దేవుని పిల్లలారా, మీలో ఎవరైనా ఇలాంటి శాపమును పొందుకున్న వారై, మరి నరహత్య చేసిన వారా, మరి దోషక్రియలు చేసిన వారువా, ఈ రోజున దేవుని దగ్గరికి వస్తే నీవెంతటి ఘోర పాపివైనా నీ పాపములన్నిటిని పరిహరించి నిన్ను పరిశుద్ధినిగా మార్చడానికి ఆయన తన పరిశుద్ధ గ్రంథముల నుండి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అవును, మరి సామెతలు 28 మరి 13లో మనం చూసినట్లయితే దేవుడు చెప్పినటువంటి మాట, అతిక్రమములను మరి దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి అతిక్రమములను నీవు దాచిపెట్టేవానిగా ఉన్నావా? నీవు ఎంతకెంతకు వర్ధిల్లాలని ఆశపడతా ఉన్నావు, కానీ నీలో ఉన్న అతిక్రమమే నిన్ను వర్ధిల్లకుండా చేస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడైనను నీలో ఉన్నటువంటి ఆ దుష్టక్రియలను, అతిక్రమములన్నిటిని విడిచిపెట్టి వాటిని దేవుని పాదాల చెంత ఒప్పుకో. దేవుడు నిన్ను మరి వృద్ధిలోనికి తీసుకువెళ్తాడు, నిన్ను వర్ధిల్లింపజేస్తాడు. కయ్యను లాంటి బ్రతుకు ఒకవేళ నీలో ఉందా? మరి కయ్యను ఏ రీతిగా ఇంటికి దూరం అయిపోయాడో, దేవునికి దూరం అయిపోయాడో, దేవుని సన్నిధికి దూరం అయిపోయాడో, దేవుని ఆశీర్వాదాలకు దూరం అయిపోయాడో, అలాంటి బ్రతుకు ఒకవేళ నీలో ఉందేమో. అలాంటి బ్రతుకు ఒకవేళ, అలాంటి ఆలోచనలు, అలాంటి తలంపులు ఒకవేళ నీలో ఉన్నాయేమో. నిన్ను నీవు పరిశీలన చేసుకో. దేవుని దగ్గర మరి మన అతిక్రమములను ఒప్పుకుందాం, విడిచిపెడదాం, దేవుడిచ్చే ఆశీర్వాదాలను పొందుకుందాం. మరి దేవుడు మనలను అలాగున దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ్యా. ఈ భూమి మీద కయ్యను లాంటి బ్రతుకులు బ్రతికేవారు చాలామంది ఈ లోకంలో ఉన్నారు. అయినా ఇదిగో కయ్యను ఏ రీతిగా అయినా అవకాశం మీద అవకాశం వచ్చినా తన జీవితాన్ని బాగు చేసుకోవడానికి కనీసము ప్రయత్నం కూడా చేయలేదు నాయన. ఇలాంటి కయ్యనులు అనేక మంది లోకంలో ఉన్నారు. అయ్యా ఇదిగో నాయన, నీ వాక్యము ద్వారా వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారి హృదయాలు కూడా నాయన ఇదిగో తండ్రి అవకాశం మీద అవకాశాలు దేవుడిస్తున్నాడు అనేటువంటి ఆలోచన వారు ఇప్పుడైనాను ఎరిగిన వారే. అయినా వారి జీవితాలను మార్చుకొని నీ వాక్యమునకు విధేయత చూపిన వారే, నీ వాక్యమును అంగీకరించినట్లుగా సహాయం దయచేయండి. అవును దేవా, ఇదిగో నైనా ఇంటిని, నీ సన్నిధిని, అయ్యా నీ ఆశీర్వాదాన్ని దూరం చేసుకున్నవానిగా, అయ్యా ఈ భూమి మీదే లేకుండా కొట్టివేయబడిన కయ్యను లేక మేము ఉండకుండా, అయ్యా నిత్యము నీ వాక్యముతో అంటుకట్టబడిన వారమే, నీ ఆజ్ఞలను, నీ యొక్క నీతి విధులను మేము పాటించేవారిగా మమ్మలను తయారు చేయమని, ఇదిగో నీవు మాకిచ్చిన ఈ రక్షణ భాగ్యమును మేమే మాత్రమే అనుభవించకుండా, మేము పొందుకున్న ఈ రక్షణ భాగ్యమును ఇదిగో అనేక మంది కయ్యను లోకములో మా చుట్టూనే ఉన్నారు నాయన. మా సహోదరులు, మా స్నేహితులు అనేక మంది నాయన ఇలాగున నాయన కయ్యనులాగా బ్రతుకుతూ ఉన్నారు. అలాంటి బ్రతుకుల నుండి వారు కూడా విడిపింపబడి, అయ్యా ఇదిగో నీలో అంటుకట్టబడిన వారిగా, ఫలించేటివాడి కొమ్మగా వారు కూడా మారాలని, వారి కోసం ప్రార్థించేవారని, వారికి సత్యమును తెలియజేసేవారిని మీరు లేపమని, అయ్యా అనేక మంది నశించిపోతూ ఉండగా, అయ్యా నీ రాకడ వరకు, అయ్యా ఇదిగో తండ్రి నీ రాకడలో అనేక మంది నశించిపోకుండా అందరూ నీతో అంటుకట్టబడిన వారే నీ సంఘములో, నీ సహవాసములో చేర్చబడడానికి కృప చూపమని, అయ్యా ఇదిగో ఈరోజు మేము చే పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచండి. మీ దోతల కాపుదలు అనుగ్రహించండి. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలను దీవించండి. మరొక నూతన దయాకిరటము మీ కృపచేతనే లభించిందని వారు కూడా గుర్తెరిగి మీకు విధేయుల బ్రతకడానికి కృప చూపమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.